నా భూమి దున్నబడింది, నా పొలము దున్నబడింది, ఎత్తు పొలాలు సదును చేయబడ్డాయి. ఇది విత్తనం వేసే కాలం, ఇది ఫలించే కాలం. ఇది అధ్యాయము 1వ వచనం చదవండి. నీతిని అనుసరించుచు మహాదేవుడైన యెహోవాను వెదకుచు నుండు వారులారా, నా మాట వినండి. ఏ బండ నుండి చెక్కబడితిరో ఆలోచన చేయండి. ఏ గుంట నుండి త్రవ్వబడితిరో ఆలోచించండి. ఆ తర్వాత చాలు. ఈ రెండిటిని తీసుకుంటే పైనేమో అబ్రాహాము, ఆ కిందే సారా. ఎవరు కన్నారు? కనిన సారా. వాస్తవానికి సారా కనడానికి పెళ్ళైన కనలేదు. కనడానికి చాలా కంటి నిండా కన్నీరే. ఎప్పుడు చూసినా శోధన శోధన, ఒకే ఒకటి శోధన అనండి. ఆ ఒక్క శోధన పోతే చాలు. ప్రతి ఒక్కరి సమస్య అదే. ఈ ఒక్క శోధన నా దగ్గర నుంచి పోతే బాగుండు బాబోయ్ అన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఒక్క శోధన అనండి, ఒక్క శ్రమ, ఆ నింద ఒకటి తొలగిపోతే చాలు. బ్రతుకాలం ప్రార్థన అది. కానీ సారాయి గురించి దేవుడు ఏం రాశాడో చెప్పు. కనిన సారా. చప్పట్లు కొట్టి హలో. ప్రపంచం నిన్ను ఏదో ఒక పేరు పెట్టి నీకు ముద్ర వేస్తుంది. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే జస్ట్ అలా తారుమారు చేసి నీ లైఫ్ను మహిమగా మారుస్తాడు. అదే అభిషేకం అంటే. పక్కలతో చెప్పండి, అభిషేకం అంటే అంతే. అభిషేకం అలాగే ఉంటుంది. తీరన అప్పులు తీరిపోతాయి, రాదు అన్న సీట్ వచ్చేస్తుంది. ఏదైతే అనుకుంటానో అది జరిగిపోద్ది. గట్టిగా చెప్పండి. చెప్పరా పెద్ద ప్రవక్త, చెప్ప. నేనేమనుకున్నా అది జరిగిపోద్ది. ప్రపంచాలు నా చేతుల్లోకి వస్తాయి. చెప్పండి చెప్పండి. నా అర్ర చేతుల్లో ఉంటుంది. అభిషేకము ఇన్న చెయ్యి. ఇది ఖాళీ చెయ్య కాదు. నా వెనక అభిషేకం ఉంది, నాలో అభిషేకం ఉంది, నా ముందు అభిషేకం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి. అసలు బండ నుండి గుంట నుండి ఈ బండ ఏటా బండ? అమ్మో చాలా భయంకరమైనది బండ. నేను చెప్పే బండ మీదకి వెళ్ళి నువ్వు బలివ్వాలన్నాడు అబ్రహాముని. బండ అంటే కొండ. హల్లెలూయా. ఏ బండ? ఏ బండ నుండి చెక్కబడితీరో. చూడండి, అక్కడ చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ ఒక్కు పర్వతం పేరేంటి? మొరియా పర్వతము. హల్లెలూయా. కొన్ని సీక్రెట్లు దాచుకోవాలమ్మా. పక్కలతో చెప్పండి. దాయపోతే బలి జరగదు, విజయం దొరకదు. పుచ్చుకుని సారాకి వెళ్ళిపోయి సారా అబ్రహాము గారు వెళ్ళిపోయి సారా మన ఇస్సాకుని దేవుడు తల నరికేమన్నాడు.
అంటే ఏం చేస్తుంది? ముందు అబ్రహాం గారిని నరికేస్తుంది. ఎందుకని? అసలు 100 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు దేవుడిచ్చాడా? లేకపోతే ఒకవేళ అబ్రహాం గారిని ఏం చేయకపోయినా దేవుణ్ణి మాత్రం వెంటనే ఏదోటి అనేస్తుంది. అందుకని సారాకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా కొంతమంది పని వాళ్ళు తీసుకుని కూడా మాంసాహారే. ఆ మట్టుకొస్తే అబ్రహాం గారి దగ్గర దర్శించడానికి వచ్చిన ఆయన కూడా కోడి దూడని శుభ్రంగా కోసేసి యెహోవా దేవుడికి అన్నం పెట్టిందండి. కొట్టని చెప్పట్లేదు. కానీ దానియేలు గారి దగ్గరికి వెళ్తే మాంసాన్ని దూరంగా పెట్టాడు. ఆయన ముఖము ప్రకాశించేసింది. దేవుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడు. అందుకే మనం యేసయ్య అంత పిచ్చి. కొట్టండి చెప్పట్లేదు. తిన్న వాళ్ళకి విలువిస్తాడు, తినకుండా సమర్పించుకున్న వాళ్ళకి కూడా అదే విలువ ఇస్తాడు. సంపూర్ణ సమర్పించుకున్న వాళ్ళని ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. సంపూర్ణంగా ధరించేసిన వాళ్ళని కూడా అది బాబాయ్ ముద్దు పెట్టుకుంటాడండి యేసయ్య. గట్టుకోకలలో చెప్పండి. నేరుగా ఒక మాట నాకు చాలా హృదయాన్ని, మత్తయి శుభవార్త, క్షమించండి, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 11వ వచనము. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ ఎవరికి అనుగ్రహించబడలేదు. ఏ రాజ్య మర్మాలు? కొంచెం దగ్గరికి లాగుతున్నావు బిడ్డ. పరలోక రాజ్య మర్మాలు. 19వ వచనం చదవమ్మా. రాజ్యమును గూర్చిన, పరలోక రాజ్యమును గూర్చిన మా వాక్యము వినియు, అంటే గ్రహింపకుండా ఉంటారా? ఉండరా? ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయం అంతటిలో దేవుడు ఏమని పోల్చారంటే పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అని మొత్తం 58 వచనాల్లో రాసిపెట్టారు. కొట్టండల్లా చాపట్ల. చాలా మందికి తెలియని రహస్యం ఇదే. చచ్చాక ఎవడు చూసి వచ్చాడు? బతుకుండగానే ఏదన్నానే. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం, తర్వాత మళ్ళీ మన యొక్క స్థితి, చనిపోయిన పరిస్థితి తర్వాత వచ్చినప్పుడు ఎవరు చూసి వచ్చారు? ఎక్కడికి వెళ్తాము? పోనీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి చెప్పారా ఎవరైనా అని అంటూ ఉంటారు. చనిపోయిన ఆయన ఒక ఆయన తిరిగి వచ్చారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్య మర్మములు. నీకు మర్మము తెలుసుకోవాలి. మర్మము తెలియబడాలంటే నీవు ఆ రాజ్యము గురించిన ఆలోచన, అవగాహన రావాలి. ఏమంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ముందు మనకు ఏం నేర్పుతారు? బికాస్ దట్ ఈజ్ అంటారా? ఏ టీచర్ బేసిక్స్ నేర్పుతారు, ఫండమెంటల్స్ నేర్పుతారు, టెక్నిక్ మొత్తం అన్నీ నేర్పుతారు. ABCD అని నేర్పుతారు. రాజ్యము యొక్క మర్మములు. ఏ రాజ్య మర్మములు? మరి లేదంటే అవడ
తిక్కలోడు? నిజంగా పరలోక రాజ్యం ఉంటే మరి ఎవడి పని ఆడే చేసుకుంటున్నాడు? ఎవడ భక్తి ఆడే చేసుకుంటున్నాడు? ఎవడికున్న భయం ఆడికే ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి ఎక్కాలంటే అక్కడికి ఎక్కేస్తున్నారు, ఎక్కడికి దిగాలంటే అక్కడికి లోయలు దిగిపోతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? మా దేవుడి బిడ్డ ఏమరపాటుగా ఉండడానికి వీరు లేదు, నువ్వు నిర్లక్ష్యంగా ఉండడానికి వీరు లేదు. ఎందుకంటే నువ్వు గొట్టు దాటి కొండ ఎక్కున్నావు. చప్పట్లో కొట్టు. నువ్వు ఏటి దాటావు? తర్వాత మాట, రాజ్యమును గూర్చిన వాక్యము విని ఎవడొచ్చి? ఆడి పేరేంటి? దుష్టుడు. చూడు ఆడు ఎలా పెట్టుకున్నాడు చూడే, దేవుడు. అమ్మాయి దేవుడు. ఈడేం పెట్టుకున్నాడు? దుష్టుడు. ఎంత చాలా చాలా ఆలోచించడానికి కీర్తన గ్రంథములో కూడా 1వ కీర్తనలో చెప్తాడు, దుష్టుడు ఆలోచన. ఇక్కడ వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. అంత పని ఎందుకు వచ్చింది ఆడికి? దుష్టుడికి ఎత్తుకుపోవాలనంత ఆకలి ఎందుకు వేసింది? రాజ్యమును గూర్చిన అది. ఇంకోటి కాదు, ఆరోగ్యం కాదు, ఐశ్వర్యం కాదు, అమ్మాయి ఆరోగ్యం గురించి కాదు, చదువు గురించి కాదు, ఐశ్వర్యం గురించి కాదు, అందము గురించి కాదు. హల్లెలూయా. సోకు గురించి కాదు, వాక్యమును గూర్చి. దుష్టుడు వచ్చి ఆడు కావాలని వస్తాడంట. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ నివాస స్థలాల దగ్గర నుంచి వచ్చారా లేదా? అలాగే వాడి నివాస స్థలం ఏది? వాడి స్థలమును వదులుకుని వచ్చాడంటే ఎంత ఇంపార్టెంటో ఆలోచించు. హల్లెలూయా. రైన్హార్డ్ బాంకే గారు అని ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. ప్రభునందు నిద్రించారు, ఆయన పరమపదించారు. ఆయన వాక్యం చెప్తే లక్షల్లో కోట్లలో ప్రజలు ఉజ్జీవం పొందుకునేవారు. చప్పట్లు కొట్టి. అమెరికా దేశమంతా, ప్రపంచ దేశాలన్నీ రైన్హార్డ్ బాంకే అంటే ఆ పేరులోనే ఒక గొప్ప అభిషేకం. ఎలిసా థామస్ దిర్గరన్, అది నా పేరు. అది కొట్ట చప్పట్లు. నీలోనికి దేవుడు శక్తి రిలీజ్ చేస్తాడు. నీ పేరు మారిపోతుంది, నీ లైఫే మొత్తం మారుతుంది. చూద్దాం, కొంచెం ఎదరికి వెళ్దాం. 28వ వచనం చదవండి. పిల్లలారా నా మాటనండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. చాలు. ఏటే పని? మళ్ళీ అన్నాను అందరూని. ఏది? ఇది శత్రువు చేసిన పని అని అతడు నాతో చెప్పగా. చాలమ్మా, ఇప్పుడు నా పాయింట్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు 24వ వచనం చదవండి.
ఉపమానం చెప్తున్నారు. ఏమని? పరలోక రాజ్యము మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఎవడో ఇత్తిన ఆయన నిద్ర ఉంటే పని అవుతుందా? నాటిన మళ్ళీ మన్నాడు అంటేనే పడుకున్నాడు అంటే దొరగారు. నిద్రించాను అని రాసలేదు అక్కడ, కంటిన్యూ చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు బిడ్డ? ఈరోజు చాలామంది అదే చేస్తున్నాం. పొలం బాగా దున్నుతున్నాం, పొలంలో విత్తనాలు వేస్తున్నాం, అది కూడా ఒక మనుషుని పోలి ఉంది. కానీ అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య మొలకలు పెరిగి గురుగులు కూడా అయ్యా నోరు మూసే కదా, నువ్వు మంచి విత్తనాలు విత్తితివి కదా అని కామెంట్ చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నేను మంచి విత్తనాలే ఇచ్చాను కదా అని అనుకుంటే సరిపోదు. ఆ తర్వాత పని ఏం చేసావో తెలాలి. నిదురపోక ప్రార్థించు వరం నీయుమా అంటే ఈ నిద్ర మాపుల నిద్ర కదండో. ఈ రాత్రులు పడుకునే నిద్ర కాదు. ఇప్పుడు కూడా చాలా మంది నిద్రనే అంటున్నారు. మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటారా? ఇప్పుడు రివర్స్లో చెప్తున్నాను నేనండి. శరీరం సిద్ధమే కాబట్టి వచ్చాం. రెవరెండ్ ఆత్మగారు పడుకున్నారు. రెవరెండ్ ఆత్మగారు ఏం చేశారు? ఆత్మారావు మనలో ఉన్న ఆత్మక్క, హల్లెలూయా, ఆవిడ పవలిస్తుంది. వింటున్నట్టే ఉంటారు కానీ విననొల్లరు, చూస్తున్నట్టే ఉంటారు కానీ చూడనొల్లరు, గ్రహించినట్టే ఉంటారు కానీ అది ఇక్కడ సాగదు. ఇది దహించు అగ్నిది. కొట్టు చప్పట్లు. అగ్ని దేవుడు మినిస్ట్రీదే. కొట్టు. హల్లెలూయా. అభిషేకము చాలా తాజా వర్షంలా ఉంటుంది, మన మీద కురుస్తూనే ఉంటుంది, ఆగదు. ఎంతమందికి అభిషేకం మీద అల్లాడాలని ఉంది చెప్పండి, గట్టిగా కళ్ళు చెప్పండి. అది దేవుడికి మహిమ. చూడండి 38 చదవండి, అదే అధ్యాయం. పొలము అనేది లోకము, రాజ్య సంబంధులు అంటే ఒకటిలో పుట్టినిట్లో ఏం రాశారు చూడండి. కుమారులు. ఈ కుమారులు అనే పదం కోసమే ఈ నా ప్రసంగం. మనుష్య కుమారుడు మంచి విత్తనమును విత్తినవాడు మనుష్య కుమారుడు. చాలామంది అంటారు మా ఆయన రక్షించబడాలని కోరుకున్నా కానండి రక్షించబడతలేదండి. రక్షించబడ్డారు. ఎందుకంటే మంచి విత్తనం వేసేవారిది నీ పని కాదు, అది నీ పని ప్రార్థన చేయడమే. నేను చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ గాడ్. దేవుడికి ప్రేయర్ చేయడమే మన వంతు. మరి విత్తనం వేసే పని ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. మనుష్య కుమారుడిది. అసలు మనుష్య కుమారుడు అని ఎవరు పిలిచారు చెప్పండి? 4 సువార్తల్లో ఏ సువార్తలు ఎక్కువ మనుష్య కుమారుడు అని చెప్పారు? మార్కు సువార్త. అలాగానే అక్కడికి వెళ్ళిపోవద్దు. 39వ వచనం కూడా చదవండి. గురుగులు దుష్టుని సంబంధులు.
ఎక్కడ 26వ వచనంలో చెప్పబడిన చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమము, 27లో చెప్పబడిన గురుగులు ఇక్కడ దాని వివరణ ఇస్తున్నారు. చూడండి, గురుగులు దుష్టుని మంచి విత్తనాలు దేవుని సంబంధులు అనొచ్చు కదా, అన్నారా బాబు? ఏమన్నారు చూడు అక్కడ, చెప్పాలి రాజ్యము అనండి. చాలామంది పేరు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. ఎవరి రాజ్యం? రావేటి రాజ్యం? రాజ్యం గారు రాజ్యం పెట్టుకుంటారా పెట్టుకోరా? ఇక్కడ రాజ్యము అనే మాట మనకు వినబడుతుంది. నువ్వు దాటి వెళ్ళిపోవాలి, అద్దరికి చేరాలి, ఆదరికి చేరాలి, మధ్యలో ఉండిపోకూడదు. రెడీ, కమాన్, నాతో పరిగెట్టుకు రండి, చదవాలి. అదిగో అపవాది అన్న చోట 2వ అంకి ఉంది చూడండి. ఏటమ్మా? అది గది సాతాను. ఇప్పుడు మనం నమ్ముదామా లేకపోతే కాస్తంత బద్దకిద్దామా? ఏమండి చెప్పండి. బద్దకించిన దేవుని నమ్ముకోకపోయినా, నువ్వు యేసయ్యను ఆరాధించకపోయినా, బాప్తిజం తీసుకోకపోయినా, వాక్యం సత్యమురా బాబు అన్నయ్య, దేవుడు గట్టికోగలలో చెప్పండి. హల్లెలూయా. పరలోకమందున్న భూలోకమందున్న ఎక్కడ చూచిన యేసు భజన, పరలోకమందున్న భూలోకమందున్న ఎక్కడ చూచిన, ఇండియాలో చూచిన, అమెరికాలో చూచిన, పాకిస్తాన్లో చూచిన, అరే ఏమిరా నరుడా ఏలన్న కాదు యేసు భజన, ఇది నవ్వుల కాదు. హల్లెలూయా. దేవుడే స్వయంగా చెప్తాడు ఆ మాట. ఒక్కసారి అది కూడా చదువుకుందాం. మార్కు శుభవార్త. చాలామందికి అధికారంగా ఉంటుంది. అది ఏమిటో వీళ్ళు ఎదవకోలు పెడుతున్నారు. వీళ్ళు ప్రతిదానికి కరపత్తులు పంచుతారు. యేసుబాబుని నమ్ముకోండి, యేసుని నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి రెండో పని ఉండదా? ఏమిటో వీళ్ళు మన హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేయాలని చూస్తున్నారా వీళ్ళు అంటాడు ఒకడు పరమసుంట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమిటో విధవది గుంపుగా వస్తారు. వీళ్ళకి ఏమైనా తెల్లవాళ్ళు ఏమైనా పాడేస్తున్నారా ఏమిటి? మరే పాడేస్తున్నారు. నువ్వు రారా, నువ్వు కూడా పట్టుకెళ్తు కానీ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. దేవుడు ఎంత ఎవరా పేరు? ఎవరమ్మా చెప్పాలి. నువ్వు ప్రపంచ దేశాలు వెళ్తావు కూతురా. ఇట్స్ రాయల్టీ లైఫ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఎక్స్ట్రాడినరీ లైఫ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కోట చప్పట్లో ఈవెన్ 4 నెలల నుంచి చాలా ఆలోచనలు ఉండిపోయారు మీరు.
చాలాసార్లు స్ట్రగుల్ అడిపోయి మీ జీవితాల్లో స్టాప్ అయిపోయి ఉంది, ఆగిపోయింది. కానీ దేవుడు లేపబోతున్నాడు. కొట్టొచ్చ మాటల ఇది కదిలియ కాలం. ఇదే ఎవరైతే నోరు మూసుకుని ఉంటారో వాళ్ళని దేవుడు కదిపబోతున్నాడు. నా కుమార్తె సుజాత, దేవుడు నీతోనే నీ బిడ్డతో మాట్లాడుతున్నాడు. నేను పిలిచిన పేరు కరెక్టేనండి? చప్పట్లో కొట్టి దేవుని నామమున అందుకు పేతురు, పాస్టర్ గారు మీరు ఎలా వచ్చారు? అందుకు పేతురు అని రాసుందా? అబద్ధం ఆడకండి, నిజం చెప్పండి. నిజంగా మీ బైబిల్ అలాగే రాసి ఉందా? అందరూ ఆ కుమారుడు వస్తుంటే అందరూ చప్పాలు కొట్టండి. మరో ఎలీషా కొట్టండి చప్పట్లే. సుడిగాలిలో, బాధల్లో, శ్రమల్లో, అగ్ని వంటి కొరివిలో, కొలిమి తిత్తులలో శోధించబడి, కొరవబడి, అరవబడి, నలగబడి, ఎర్రగబడి చివరికి దేవుడు ప్రవక్త చెప్పిన ప్రవచనానికి తల వంచిన గొప్ప దైవజనుడు. కొట్ట చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు కూడా ఇతర దేశాల్లో చేస్తారు. దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇవ్వబోతున్నాడు కాకినాడలోనే. నీవేదో జాబ్ చేసుకుంటున్నావు, జాబుకు మించిన ఆదాయం పరిచర్య ద్వారా రాబోతూ ఉంది. విస్తరించిన ఆత్మల పంట. నీ దుఃఖము సమీపమైపో మొత్తం కడిగి వేయబడుతున్నాయి, సమాప్తం అవుతున్నాయి. నీ పేరే ఒక గొప్ప మహిమగా మారబోతున్నాయి. ఒక అసాధారణ మహిమ. నిన్ను అనేక సభలకు పిలవబోతున్నారు, అనేక మంది మీటింగ్స్ పిలవబోతున్నారు. కాకినాడ ఫెలోషిప్లో నీకంటూ ఒక గొప్ప పదవి రాబోతుంది. నిన్ను చూసిన వాళ్ళందరూ భయపడతారు. నీకు సెల్యూట్ కొట్టబోతుంది ప్రభుత్వం. కారణం ఏంటో తెలుసా? అందుకు యేసు ఏమన్నారు చూడండి, వారిని ఆటంకపరచకుడి. ఏమండో నా యేసే డైలాగ్. సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్, రియల్ స్టార్, నేచురల్ స్టార్, వీళ్ళందరి పేర్ల కంటే అసలైనది హోలీ పవర్ స్టార్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పవర్ స్టార్ కాదు. ఆ పవర్ స్టార్ గారు ఎలక్షన్కి ముందు దబా దిబి దబా నెహర్. ఇక్కడ అసలైన స్టార్ ఉన్నాడు. ఆయనే మహిమ, గ్లోరీ, హోలీ గ్లోరీ స్టార్, పరిశుద్ధ మహిమ నక్షత్రం. ఏమంటున్నారు చూడండి. నా పేరిట అద్భుతములు చేసి, అబ్బా ఏం శవాలు విసురుతున్నాడండి, ఏం తొడగొట్టాడండి యేసయ్య. మీసం మెలేస్తున్నాడు నా యేసయ్య. యేసుప్రభువారు అంటే ఒక గొర్రెకర్ర పెట్టుకుని ఇలా రెండు చేతులు ఏదో పిచ్చి వచ్చిన వాళ్ళలాగా ఇలా పెట్టుకుని, అమ్మలారా నా కోసం ఎడకండి, రియల్గా అలాగే ఉండదు. యేసుప్రభువారిని చూడడానికి టైం వేసేదట. ఆయన కన్నులే అగ్ని జ్వాల నేత్రాలుగా ఉండేదట. ఆయన చాలా పొడిగట. ఆయన ఇంచుమించు అంత 6 అడుగులు అంటామా మనం, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు.
చాలా పెద్ద దేహదారుడికి నేను నమ్మలేదు కదా. రాయచూరు వెళ్ళండి. రాయచూరులో నేను 3 అన్నదమ్ములు ఉంటారు. ఒక్కొక్కరు ఎలా ఉంటుందంటే ఆ పైన అనుకుంటారన్నమాట. 6 అడుగులున్నర పైన ఉంటారు మనుషులు. దాంట్లో ఒకటి పెళ్లి పేరు రోడ్లపై తిరుగుతున్నాడు సైకిల్ వేసుకుని. నిజమే కదా? అవునా కదా? కొడుకు ఎలా ఉంటుంది అంటే నా మీద నువ్వు ఉంటే అందుతుంటావు, దాంట్లో సగం ఉంటాడన్నమాట. మరి మనుషులు ఇప్పుడు కాలం మనుషులు అలా ఉన్నారంటే 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఏ ముగ్గాల మనిషి అండి ఆయన. నా యేసయ్య ఏం అందగాడండి. ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో ఎక్కడికి పోవద్దు, ఎక్కడికి మీరు పోవద్దు, ఆగండి. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను పాలతో కడిగిన నయనాలు గలవాడు. అయ్యింది కాబట్టి పాట ఆపేశాడు. ఆయన అంటారు యేసయ్యా, నన్ను చులకనగా నిందింపగలవాడు వాడెవడునో లేడు. చాలా మంది నువ్వు వెళ్ళిపోతున్నావా అలాగన్నా పిడే నాకు కూడా అనిపిస్తుంది. కానీ యేసయ్య ఎందుకు పట్టుద్దాం అనుకోమా. హల్లెలూయా. క్షమించురా అన్నాడు. హల్లెలూయా.